హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల వ్లాగ్స్. నేను మీ విమల. ఇక్కడైతే మా జోషి స్కూల్లో స్పోర్ట్స్ డే జరిగిందనమాట. ఈ 2025 సాటర్డే. సో నిన్న స్పోర్ట్స్ డే జరిగింది ఈవినింగ్. చిన్నపిల్లలకి ఫస్ట్ క్లాస్ నుండి 5th క్లాస్ వరకు. సో ఇక్కడ ఫస్ట్ అయితే సెల్ఫీ స్టిక్ కోసం అలా పెట్టారు కదా, తర్వాత వెల్కమ్ టు స్పోర్ట్స్ డే 2025 అని చెప్పేసి ఇలా అయితే పెట్టారు. ఈ స్కూల్లో స్పోర్ట్స్ని అయితే చాలా బాగా ఎంకరేజ్ చేస్తారండి మా జోసి స్కూల్లో అయితే. ఇక్కడైతే నేను వెళ్తూనే ఇట్లా హీలియం బెలూన్స్ అయితే ఎగరేస్తున్నారు. దానికంటే ముందు మార్చ్ ఫాస్ట్ జరిగింది, బట్ నేను వెళ్ళలేకపోయినాను, కొంచెం లేట్గా వెళ్ళినాము. జోషికి మార్చ్ ఫాస్ట్ ఉంటే వెళ్ళేదాన్ని. ముందు రోజే మా జోషికి కొంచెం స్కిన్ మీద ట్రీట్మెంట్ అయ్యింది, ఎండకు ఉండొద్దని చెప్పారని చెప్పి నేను కొంచెం లేట్గా తీసుకెళ్ళినాను అనమాట. సో ఇక్కడైతే వీళ్ళు స్పోర్ట్స్ది హీలియం బెలూన్ ఎగరేసినారు. హీలియం బెలూన్స్ అన్నీ ఒకదానికి కట్టి పైకి చేసినారు. ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయిందో అది చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడైతే ట్రెడిషనల్ డ్యాన్స్ కోసం పిల్లలు అయితే అందరు రెడీ అయి ఉన్నారనమాట. అంటే ఇప్పుడు స్పీచెస్ జరుగుతున్నాయి. సో స్పీచ్ అయితే వినండి. మరియు స్పోర్ట్స్ డే మిగతా స్కూల్లో కాకుండా వివేకానంద విద్యా సంస్థలు స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ జరపడము, స్కూల్ని కంపల్సరీగా అభినందించాలి. ఇదే కాకుండా క్రీడల్లో పాల్గొనే విద్యార్థులందరికీ కంపల్సరీగా ఇవన్నీ కంపల్సరీ. ఒకవేళ గెలుపు ఓటమిలు రెండు కూడా అలవర్చుకుంటారు వీళ్ళు స్పోర్ట్స్లో ఉంటే. 20 years తర్వాత 20 years దాకా మనం కెరియర్ స్టార్ట్ అవుతుంది. జాబ్ చేయడం ఇవన్నీ చేయగలిగితే వాళ్ళు ఆ ఏజ్లో కనీసం ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కానీ హెల్త్ అవేర్నెస్ అనేది కంపల్సరీ ఉంటుంది వాళ్ళకు. కంపల్సరీగా పేరెంట్స్ మీకు స్కూల్లోనే కాకుండా ఒక స్పోర్ట్స్లో, సో ఫ్యూచర్లో వాళ్ళకు కింద పడ్డా కానీ లేచే ఆ తత్వం వస్తుంది. ఈ స్కూల్లో వివేకానంద స్కూల్లో ఆయన వెళ్తూ పిల్లలందరూ ముందుకు సాగాలని చెప్పేసి, దానివల్ల మీరు బాగుంటేనే మీ పేరెంట్స్కి, ఈ సొసైటీకి, మీకు అందరికీ మంచి పేరుగా ఉంటుంది. సో పిల్లలు, విష్ యూ ఆల్ ద బెస్ట్. ముగిస్తున్నాను. Physical strength and physical fitness. Physical well-being is most important things in the present world. Guest house in CC. Guess. What, teacher? Best house in CCA goes to Topaz House. So I request house captain and the vice chief captain. guest Srinivas sir to kindly to award the winners. Good job. మార్చ్ ఫస్ట్ చేసినారు కదా పిల్లలు. సో ఈ స్కూల్లో అయితే ఎల్లో గ్రూపు అంటే ఎల్లో టీషర్ట్ ఆ ప్రేయర్ తెలియదు. మా జోషిది అయితే ఇక్కడ పైన కప్పు తీసుకొని వచ్చారు కదా, రెడ్ టీం అనమాట. రెడ్ టీం అయితే రూబీ అనమాట. మా జోషి గ్రూప్ అయితే రూబీకి కూడా ఏదో ప్రైజ్ వచ్చింది. మా జోషి కూడా మార్చ్ ఫస్ట్ చేస్తే అందరికి కలిసి ఒక కప్ అయితే ఇచ్చినారు. మా జోషి చేయలేదు, స్కిన్ ట్రీట్మెంట్ జరిగింది, ఎండకు ఎక్స్పోజ్ కావద్దు అని చెప్పింది డాక్టరు, అందుకని నేను చేపియలేదు. సో
జోషి వాళ్ళకు కూడా ఒక ప్రైజ్ వచ్చింది జోషి వాళ్ళ గ్రూప్కు. ఇక్కడ ఎల్లో టీము, బ్లూ కలర్ టీషర్ట్ వాళ్ళు ఒక గ్రూపు, గ్రీన్ కలర్ టీషర్ట్ వాళ్ళు ఒక గ్రూపు, మా జోషిది అయితే రెడ్ కలర్ టీషర్ట్ కాబట్టి నాకు రూబీ అని తెలుసు. బట్ అందరికి ఒక్కొక్క ప్రైజ్ వచ్చింది. లాస్ట్ ఎల్లో కలర్ టీం వాళ్ళు అయితే కరెక్ట్గా విన్ అయినారనమాట దీంట్లో మార్చ్ 1లో. సో ఇక్కడైతే జెండాలు పెట్టినారు కదా అన్ని కలర్ వాళ్ళకి. సో మార్చ్ 1 అయితే చాలా బాగా జరిగిందంట. బట్ నేను మిస్ అయినాను, కొంచెం ఎర్లీగా వెళ్తే సరిపోవు. కాకపోతే ఎండకు నితీష్ సతాయిస్తాడని చెప్పి వెళ్ళలేదు. మా జోషికి కూడా కొంచెం స్కిన్ మీద బాగా ర్యాషెస్ వచ్చినాయని వెళ్ళలేదన్నమాట. సో ఇక్కడ ఎల్లో టీం అయితే వాళ్ళు గెలిచినారు. వాళ్ళకైతే కప్పిచ్చి అందరూ ఫోటో దిగుతున్నారనమాట. సో ఈ స్కూల్లో బాగా స్పోర్ట్స్ని అయితే ఎంకరేజ్ చేస్తారండి. నేను స్కూల్ కూడా ఎప్పుడైనా మనము స్కూల్ జాయిన్ చేసేటప్పుడు ఆ స్కూల్ బిల్డింగ్కి అసలు గ్రౌండ్ ఉందా లేదా, వీళ్ళు కనీసం వారంలో 2-3 పీరియడ్లన్నా స్కూల్ గేమ్స్ పెట్టి ఆడిస్తారా లేదా అనేది అయితే చూసుకోవాలి. ఇక్కడైతే ట్రెడిషనల్ డ్యాన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. ట్రెడిషనల్ డ్యాన్స్ అయితే వేసినారనమాట. అయితే నాకు మా జోషిని ఇట్లా ట్రెడిషనల్ డ్యాన్స్ వేయించాలని చాలా ఇష్టము. జోషిని నేను ముందే చెప్పినాను, ఏ యాన్యువల్ డే చేసినా ఫస్ట్ ట్రెడిషనల్ డ్యాన్స్లో ఉంటే వాళ్ళు ఎలాగా డ్యాన్స్కి నేర్పిస్తారు, మంచిగా ట్రెడిషనల్గా రెడీ మంచిగా డ్యాన్స్ బాగుంటుంది అంటే ఫస్ట్ అందులోనే చేయాలని జాయిన్ అయితే మళ్ళీ మార్చ్ 1లో చేయాలి అని మళ్ళీ పక్కకు తీసుకొచ్చినారు మేడం అని చెప్పింది. మొత్తానికి ఏం జరిగిందో తెలియదు కానీ మొత్తానికి మళ్ళీ ఆ పైజామా డ్యాన్స్లోనే ఉండిపోయింది. అసలు ఎందుకో నాకు ఆ పైజామా డ్యాన్స్లో ఉండడం అస్సలు జోషి ఉండడం ఇష్టం లేదు. కానీ ఏం చేస్తాం, ఏందో ఎంత మంచి యాన్యువల్ డే జరిగినా మా జోషికి అస్సలు బ్యాడ్ లక్ అనమాట. సో ఇక్కడైతే ఈ పిల్లలు డ్యాన్స్ బాగా చేసినారు. అయితే నేను సాంగ్ పెడదాం అనుకున్నా కానీ ఇక్కడ ఏంటంటే సాంగ్ పెడితే కాపీ రైట్స్ వస్తాయన్నమాట. మన ఓన్ అంటే ఆ సాంగ్ ఎవరైతే క్రియేట్ చేసుకుంటారో, అంటే ఇప్పుడు మూవీ సాంగ్స్ కానీ ఏవైనా ఆ క్రియేట్ చేసిన వాళ్ళు మాత్రమే లాంగ్ వీడియోస్లో పెట్టుకోవాలి. షార్ట్ వీడియోస్లో మనకి యూట్యూబే ప్రొవైడ్ చేస్తారనమాట. 30 సెకండ్లు 40 సెకండ్లు అంతే. లాంగ్ వీడియోకి మాత్రం అస్సలు పెట్టుకోవద్దు. ఎవరైనా యూట్యూబ్ మీరు కావాలంటే గమనించండి. కొన్ని సాంగ్స్ చేస్తారు కదా వాళ్ళు సొంత ఆల్బమ్స్ అన్న చేస్తారు, లేకపోతే వాళ్ళు కొంతమంది ఇంకా మాకు జస్ట్ మేము ఫేమస్ కావాలి అనుకునే వాళ్ళే పెడతారనమాట సాంగ్స్. సో అందుకని నేను సాంగ్స్ పెట్టా. ఇక్కడైతే ఓన్లీ ఈ పిల్లలు చేసిన అన్ని డ్యాన్స్లకి ఓన్లీ జస్ట్ మ్యూజిక్కేనండి. ఇక్కడ పాటలు కూడా ఒక ఫస్ట్ వెల్కమ్ సాంగ్కి మాత్రమే పాటలు పెట్టారు, మిగతా అన్ని మ్యూజిక్కే అనమాట. ఏదో ఒక ఐటమ్ అయితే తీసుకొని డ్యాన్స్ చేసినారు పిల్లలు అయితే అందరూ. చాలా బాగా కలర్ టీషర్ట్స్, దానికి తోడు వాళ్ళ చేతుల్లో కలర్వి ఒకటి అనమాట ఎక్విప్మెంట్. అయితే వాళ్ళ డ్రెస్కి తగినట్టు మ్యాచింగ్ కానీ ఏదో ఒకటి. ఇక్కడైతే మా జోషి వచ్చేసింది చూడండి లాస్ట్ చివరి నుండి. మా జోషి డ్యాన్స్కి కూడా ఇదే పైజామా, లైట్ పింక్ పైజామా ప్యాంట్ అనమాట. నాకు అస్సలు నచ్చలేదు. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇలాంటిదే గద్వాల్లో ఉన్నప్పుడు, మీరు కావాలంటే గద్వాల్లో మా జోషి స్కూల్ వార్షిక దినోత్సవాలు అని చెప్పి ఒక వీడియో పెట్టినాను నేను. దాదాపు 7-8-9 months అవుతుంటుంది ఆ వీడియో పెట్టి. కావాలంటే అందులో చూడండి. అందులో జబర్దస్త్ టీం వాళ్ళు కూడా వచ్చారు. అది యాన్యువల్ డే కాబట్టి చాలా బాగా జరిగింది. ఈ స్కూల్లో కూడా యాన్యువల్ డే చేసినారు కానీ 6th నుండి 10th వరకు పిల్లలకు చేసినారు. ఈ మా జోషి 5th క్లాస్ కదా, సో చిన్న పిల్లలను 1st క్లాస్ నుండి 5th క్లాస్ వరకు ఇలా స్పోర్ట్స్ డే అయితే సెలబ్రేట్ చేసినారనమాట. సో ఇక్కడైతే ఇది మా జోషి డ్యాన్స్. ఈ డ్యాన్స్లో లైట్ పింక్ కలర్ డ్రెస్. ఫస్ట్ దీనికి కూడా మా జోషికి కొంచెం స్కిన్ డాక్టర్ దగ్గర చూపించడం వల్ల ఎండకు ఉండొద్దన్నారని ఇది వేయాలన్నా వద్దా అంటే అప్పటికప్పుడు మళ్ళీ వచ్చిందాన్ని ఇంటికి వెళ్ళి డ్రెస్ తీసుకొని వచ్చి మళ్ళీ జాయిన్ చేయించాను. ఆమెను ఎందుకు డిసప్పాయింట్ చేయడము మా జోషిని అని చెప్పేసి. కానీ ఈ స్కూల్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే స్పోర్ట్స్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారండి. నాకైతే చాలా నచ్చింది. అంటే చదువుతో పాటు స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా మంచి హ్యాబిట్ అనమాట. ఈ స్కూల్లో అది ఫస్ట్ నుండి ఉంది. నాకు ఫస్ట్ ఈ స్కూల్ నచ్చింది ఏంటంటే ఈ స్కూల్కు ఏ స్కూల్కు నేను చూసినంత వరకు ఏ స్కూల్కి ఇంత పెద్ద గ్రౌండ్ అయితే లేదు. అంటే ముందర ఎక్కువ ఎంతసేపైనా ఆడిపించగలిగే అంత గ్రౌండ్ ఉన్నది ఈ స్కూల్కి. ఫస్ట్ నేను స్కూల్ను సెలెక్ట్ చేసేటప్పుడు కూడా గ్రౌండ్ చూసి సెలెక్ట్ చేసిన. ఎందుకంటే ఇంతకుముందు నేను సెలెక్ట్ చేసిన స్కూల్స్కి ఇంత పెద్ద గ్రౌండ్స్ లేవు అసలు.
నేను అంటే ఫస్ట్ ప్లే స్కూల్కి పంపించానులేండి. ఈ స్కూల్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ప్లే గ్రౌండ్, బట్ వీళ్ళకి ఇంకా ఆడుకోవడానికి టైమింగ్ ఇవ్వడం, అన్ని గేమ్స్ నేర్పియడం, కొంచెం గేమ్స్ మీద ఫోకస్ చేసి ఈ స్కూల్ వాళ్ళను కొన్ని గేమ్స్లో గెలిచినట్టు కూడా ఉన్నారు. అంటే అంటే స్టేట్ తరపున కానీ అలాంటి పోటీలకు తీసుకెళ్ళడం కానీ, అసలు అలాంటి ఎంకరేజ్మెంట్ ఉన్న స్కూల్స్లోనే మనం కూడా జాయిన్ చేయాలి. ఎందుకంటే మన పిల్లల్లో ఏ టాలెంట్ ఉందో కొంచెం మనం గుర్తించగలిగితే కొంచెం టీచర్స్ గుర్తిస్తారనమాట. సో చదివే పిల్లలకు 90-95 వచ్చే మార్కులు వచ్చే పిల్లలకు ఓకే అండి, వాళ్ళు చదివేస్తారు. యావరేజ్ చదివే వాళ్ళు కూడా ఓకే. కొంతమందికి ఆడికి జస్ట్ పాస్, ఇంకా మేము చదవలేం, వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసినా అవి మైండ్కి ఎక్కవు అనే పిల్లలు ఉంటారు. సో అలాంటి వాళ్ళకైతే స్పోర్ట్స్లో బాగా రానియాలండి. అలా అన్న వాళ్ళు గుర్తింపు తెచ్చుకుంటారు. మనం ఏంటంటే ఒక కప్ప బాయిలో దుంకిందని చెప్పి అందరూ 1 ర్యాంక్ 2 ర్యాంక్ అంటే ఇట్లానే తెచ్చుకోవాలి అని పేరెంట్స్ అందరూ అందులోనే ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే చదువుకొని ఒక జాబ్ చేస్తేనే ఇక అందులో మంచి శాలరీ వస్తుంది, ఇంకా అయిపోతుంది అనుకుంటారు. కానీ బట్ స్పోర్ట్స్లో ఒక్కసారి వాళ్ళు క్లిక్ అయినారనుకోండి, మీరు చూస్తున్నారు కదా ఈ పివి సింధు, తర్వాత చాలామంది స్పోర్ట్స్ ఉన్నారు కదా. సో ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయబట్టే వాళ్ళు అంత పెద్ద పొజిషన్ పోయినారనమాట. సో మన పిల్లలకి ఏది ఇష్టం, వాళ్ళు దేంట్లో మంచిగా రానియగలుగుతున్నారు అనేది కూడా చూడాలి. వాళ్ళు బాగా చదువుతారా, ఓకే మంచిగా చదివించండి. వాళ్ళకి అస్సలు ఇంట్రెస్ట్ లేదు అంటే, వాళ్ళకి స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉందంటే చదువుతో పాటు స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయాలన్నమాట. పూర్తిగా చదువుని నెగ్లెక్ట్ చేయమని కాదు, చదువు వాళ్ళు చదివిన కాడికి చదివినా ఎక్కువ ఫోర్స్ చేయకుండా స్పోర్ట్స్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఎగ్జామ్స్ అప్పుడు కొంచెం మంచిగా ప్రిపేర్ చేసి చదువు కూడా చదివేటట్టు అట్లా మనము చూసుకోవాలి. ఇప్పుడు పిల్లలు చాలా టాలెంటెడ్ ఉన్న వాళ్ళు కూడా చాలా టాలెంటెడ్ ఉన్నారు. అంటే ఎలాగైనా వాళ్ళ టాలెంట్ నిరూపించుకోవాలి అనే ఫీలింగ్లోనే ఉన్నారనమాట పిల్లలు కూడా. సో అది నాకైతే ఈ కలర్ఫుల్గా వేసే ఈ గొడుగుల డ్యాన్స్ అయితే చాలా బాగా నచ్చిందండి. ఏంటి వీళ్ళు యూనిఫామ్లో వచ్చినారు అనుకున్నాను, కానీ నాకు ఈ కలర్ గొడుగులు తెస్తే బాగా వేశారు. మళ్ళీ ఇండియా లాగా కూర్చున్నారనమాట వీళ్ళు. మధ్యలో అయితే ఫ్లాగ్ పెట్టారు. నాకు తెలిసి పైన బిల్డింగ్ మీద నుండి ఫోటో తీస్తే మాత్రం ఇండియా లాగా వాళ్ళు అందరూ పక్కకు స్ప్రెడ్ అయ్యి ఇండియా లాగా కూర్చున్నట్టున్నారనమాట. సో ఈ డ్యాన్స్లు అయితే అన్ని మ్యూజిక్కేనండి, మ్యూజిక్తోనే చేపించారు. సో స్పోర్ట్స్ డే కదా, ఏవి సినిమా సాంగ్స్ వాడలేదు అసలు. కానీ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కలర్ఫుల్ ఎక్విప్మెంట్స్ అయితే ఇచ్చినారు. నాకు అవి బాగా నచ్చినాయి. అంటే అవి ఎక్సర్సైజ్ లాగానే, ఇప్పుడు చూడండి ఈ సాంగ్లో జస్ట్ ఎక్సర్సైజ్ లాగే చేస్తారు, బట్ వాళ్ళు ఎక్సర్సైజ్ లాగే చేసిన ఆ కలర్ఫుల్ ఎక్విప్మెంట్ వాళ్ళ చేతిలో మంచి మంచి కలర్ఫుల్వి ఎక్విప్మెంట్ ఇచ్చినారనమాట. ఒక్కొక్క గ్రూప్కు ఒక్కొక్కటి ఏదో ఒకటి ఇచ్చారనమాట. అలా వాళ్ళు కలర్ఫుల్గా పట్టుకొని చేస్తుంటే చిన్న చిన్న స్టెప్సే అయినా చాలా చూడడానికి ప్లెజెంట్గా మంచిగా అనిపించింది. జస్ట్ మ్యూజిక్కేనండి, అన్నిట్లకు మ్యూజిక్ మాత్రమే ఇచ్చారనమాట. సో ఇట్లయితే మంచిగా చేశారు ఇక్కడ స్కూల్ వాళ్ళైతే. ఈ పిల్లలకి పింక్ ఎల్లో అయితే చాలా మంచిగా అనిపించింది. సో అదే అండి, బాగా కొంచెం పిల్లలకు కూడా నేను కూడా మా జోషిని ఈసారి నేను ఇందాక డ్యాన్స్ వేసినప్పుడే ఆ సార్తో కూడా మాట్లాడాలి, కొంచెం మా జోషికి తెలిసిన డ్యాన్స్ అయితే నేర్పియాలి. అలాగే మీ కరాటే కూడా అసలు ఆడపిల్లలకు కరాటే నేర్పించడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో కరాటే కూడా చేశారు. నెక్స్ట్ ఇది యోగా అనుకుంటా, యోగా చేసిన తర్వాత వస్తారు. इसको अस्तित्व मेरा पूर्ण होने दो मुझे और होने दो अब पूरा पूरा रस्म कर दो आदि योग उत्सव
education. ముందర ఎవరు పేరెంట్స్ కంటే కూడా అడ్డం నిలబడకండి. ఎవరు అడ్డం నిలబడదు. I request all the parents to be seated. Parents, repeatedly we are asking you. సౌండ్ నిలబెట్టండి. సౌండ్ నిలబెట్టండి. కొంచెం వాళ్ళ క్లాస్ పోయింది, వాళ్ళ క్లాస్ టీచర్ ఫోన్ చేయి, వాళ్ళ క్లాస్ టీచర్ చెప్తుంది. Open. Last one. Go. Bend forward for the right hand. Ready for double one. Ready? One. Two. Three. Four. Five. Six. Seven. Eight. Stay on. Ready? Go. One. Two. One. One. Play. Ball. Open. Now we are ready for blocking techniques. Again, you are moving your left leg in half arms. Half arms, go! Become short the right upper block. 1, 2 upper block and 3, 4 lower block. Right upper block. 1! Go! 1! Go! 3! 4! I want you all the క్లాస్ నిలబడ్డు. Good. One more three. Good, come on. Thank you, one and all. Those are encouraging martial arts parents. ఇందాక మీరు కరాటే చూశారు కదా, అబ్బాయికి కళ్ళకి గంతలు కట్టి చేపించారు. ఆ అబ్బాయి ఎక్కడో మంచి అవార్డ్స్ కూడా తీసుకున్నారంట అండి, చెప్పారు. నాకు క్లారిటీగా ఈ మనీతి సౌండ్ చేస్తుంటే నాకు క్లారిటీ వినపడలేదు. పిల్లల్ని అట్లా ఎంకరేజ్ చేయాలి. ఆ పిల్లోడు చాలా బాగా చేసినాడు. అంటే ఏదైనా మనకు ప్రాక్టీస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏ పనిలో అయినా సరే ఒకదాన్ని పట్టుకున్న తర్వాత వదలకూడదు. అంటే ఆ పట్టుదల ఉండాలి నిజంగా. చాలా చాలా నన్నే చూసుకోండి కావాలంటే ఎగ్జాంపుల్, నాకు ₹1 కూడా రాలేదు ఇంతవరకు యూట్యూబ్ నుండి. బట్ నేను పట్టు వదలకూడదు అనేది గట్టిగా పట్టుకున్నాను అనమాట. ఈసారి నేను చాలా చేశాను బట్ ఈజీగా వదిలేసినాను. బట్ ఈసారి యూట్యూబ్ మాత్రం నేను అంత ఈజీగా వదలొద్దు, నాకు చాలా కష్టమైన, ఎంత కష్టమైన భరించైనా సరే నేను ఏదో ఒకటి చెయ్యాలి, నేను కంపల్సరీ దీన్ని అంత ఈజీగా వదలకూడదు, ఎప్పుడైనా డబ్బులు రాని కానీ నేను దీన్ని వదిలేయకూడదు అని గట్టిగా పట్టుకొని సంవత్సరం నుండి చాలా కష్టపడుతున్నానండి. ఎంత కష్టపడుతున్నా అంటే నేను మీకు వచ్చే ప్రతి వీడియో వెనక
పిల్లలు ఇల్లంతా ఖాళీ అయిన తర్వాత నేను నైట్ రోజు కూర్చొని ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్లు ఇచ్చి ఒక్కొక్క రోజు నేను 1-2 వరకు కూడా మేల్కొని ఉంటే వాటర్ తాగడానికి వచ్చి మా ఆయన, నువ్వు చదువుకున్నప్పుడు కూడా ఇంతసేపు మేల్కొని ఉన్నావా, ఇంత టైర్డ్ అవ్వాల్సిన పనేముంది అని అడిగిన సందర్భాలు ఉన్నాయన్నమాట. అంటే మనమే ఈ వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఇల్లంతా ఖాళీ ఉండాలి, సో సౌండ్స్ రావద్దు. సో నేను వాళ్ళందరూ పడుకున్న తర్వాత ఎడిటింగ్ చేసుకొని, అంటే రోజంతా పనులు ఉంటాయి, రోజంతా వీడియో షూట్ చేసి పెట్టుకొని ఆ వీడియో ఎక్కువ లెంత్ వచ్చిన దాన్ని మళ్ళీ చిన్నగా కట్ చేసుకొని, సో ఇప్పుడు ఈ వీడియోనే చూసుకోండి. ఇది కనీసం 2-3 నేను కొంచెం క్లిప్పులు షూట్ చేసుకుంటేనే 60-70 ఒక 1.5-2 గంటలు వచ్చింది. దాన్ని మళ్ళీ నేను కొన్ని డ్యాన్సులు కూడా తీసేసినాను అనమాట. కొంచెం ఎడిట్ చేయంగా లాస్ట్కి నేను ఈ 30 మినిట్స్ 28 మినిట్స్కి అయితే ఎడిట్ చేయగలిగినాను అనమాట. ఇట్లా ఉంటుంది అనమాట. సో ఇలా ఏదైనా మనకు పట్టుదల విడవకుండా ఏ పనైనా పట్టుదలతో ప్రాక్టీస్తో సాధించాలన్నమాట. కష్టపడి సాధన చేయాలి. ఏదైనా సరే, అది చదువైనా సరే రివిజన్ చేయండి రాదు, గేమ్స్ అయినా సరే చాలా ఫోకస్డ్గా క్రమశిక్షణగా ఆడితేనే వస్తాయి. కావాలంటే చూడండి, గేమ్స్ ఆడేవాళ్ళు ప్రతి ఒక్కరు మెడిటేషను, కాన్సన్ట్రేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళకు ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా చాలా ఇంపార్టెంటు. సో అలాంటివన్నీ పిల్లలకి మనము చిన్నప్పటి నుండి అలవాటు చేయాలి. కొంచెం మెడిటేషను, తర్వాత యోగా, తర్వాత ఈ కొంచెం ఎక్సర్సైజ్ లాంటివి. సో నాకు ఈ స్కూల్లో ఇవన్నీ ఎంకరేజ్ చేయడం అయితే చాలా చాలా నచ్చిందనమాట. నేను కొన్ని స్కూల్స్కి అసలు జస్ట్ బిల్డింగ్ ఉంటుంది తప్ప దానికి ఒక ప్లే గ్రౌండ్ కానీ ప్లే గ్రూప్ కానీ అంటే మన ప్లే ఎక్విప్మెంట్స్ కానీ అలాంటివి ఏమి ఉండవు. మీరు కావాలంటే గమనించండి, ఈ మిలిటరీ వాళ్ళకి కానీ వాళ్ళకి ఒక పర్ఫెక్ట్ సిస్టము, క్రమశిక్షణ ఇవన్నీ కంపల్సరీ ఫాలో అవుతారు వాళ్ళు. అంటే అది డిసిప్లిన్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట మన జీవితంలో. సో పిల్లల చిన్న ఏజ్లో అయితే డిసిప్లిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఓన్లీ స్కూల్లోనే నేర్చుకుంటారు. స్కూల్ తర్వాత ఎవ్వరు మనల్ని డిసిప్లిన్ అయితే చెయ్యరు. నాకు రీసెంట్గా అంటే స్కూల్ గురించి చెప్తున్నా కాబట్టి నాకు గుర్తొచ్చింది, చెప్తున్నాను. మాది గవర్నమెంట్ స్కూలు. నా వీడియోలో కావాలంటే గెట్ టుగెదర్ ఉంది చూడండి. సో మేము గవర్నమెంట్ స్కూల్ కాబట్టి మేము చదువుతో పాటు గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ ఎట్లా ఉండేవాళ్ళంటే మంచి విలువలు, అంటే మనం జీవితంలో ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, మనం ఎలా బ్రతకాలి అనే విలువలు అయితే నిజంగా చాలా నేర్పించేవాళ్ళు. అయితే రీసెంట్గా మా జూనియర్ ఒక అమ్మాయి ఆ వీడియో చూసినట్టుంది. అయితే చూసి కింద మెసేజ్ చేసింది, ఇప్పుడైతే మంచిగానే సెటిల్ అయినామక్క, అప్పట్లో మనం ఆ స్కూల్లో ఎలా ఉన్నామో తెలియదు, అంటే మాకు అప్పుడు బిల్డింగ్ లేదు, సో ఎలా ఉన్నామో తెలియదు, బట్ మన టీచర్స్ మనకి చాలా చాలా ఎథిక్స్ అంటే మోరల్ వాల్యూస్ చాలా నేర్పించారక్క, స్కూల్ నుండి చాలా నేర్చుకున్నాం మనము అని ఒక మెసేజ్ చేసిందనమాట. నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. నిజమే, మన స్కూల్లో మనం ఏం నేర్చుకుంటామనేది మనం చాలా మటుకు చిన్నప్పుడు నేర్చుకున్నవే ఫాలో అవుతాము. ఇది మాత్రం నేను గట్టిగా నమ్ముతా. సో స్కూల్ 10th వరకు ఎంత క్రమశిక్షణగా, ఎంత డిసిప్లిన్గా, ఎంత మోరల్ వాల్యూస్తో, ఎంత ఎథిక్స్తో బయటికి వచ్చినామో అవి అంత ఈజీగా అయితే పోవు. మొక్కై వంగనిదే మానై వంగున అంటారు కదా. సో చిన్నప్పుడు నేర్చుకున్న ఎథికల్ వాల్యూస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంటు. సో అవి స్కూలే నేర్పించగలదు అనేది నేను గట్టిగా నమ్ముతాను అనమాట. సో స్కూల్ ఎడ్యుకేషన్ అనేది 10th వరకు చాలా చాలా ఇంపార్టెంటు. అక్కడే అన్నీ నేర్చుకోవాలన్నమాట. నాకు ఇప్పుడు ఈ స్కూల్ యాన్యువల్ స్పోర్ట్స్ డే జరుగుతుంటే నాకు అది గుర్తొచ్చిందనమాట. మాకు ఇంత అంటే ఇప్పుడు పిల్లలకి మనం ఇన్ని ఫీజులు కట్టి ఇన్ని చదివిస్తున్నాం, కానీ మా పేరెంట్స్ కొంచెం రైతులు, అంటే వ్యవసాయం చేసుకుంటారు, వ్యవసాయం మీద అంత ఆదాయం రాదు కదా. సో మమ్మల్ని గవర్నమెంట్ స్కూల్లోనే వదిలినారు మా అమ్మ. సో మాకేమిటంటే బిల్డింగ్ లేదు అప్పుడు. సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉంటాయి కదా, సో సోషల్ వెల్ఫేర్ స్కూల్ కొత్తగా స్టార్ట్ అయింది కాబట్టి అందులో బిల్డింగ్ లేకుండే మేమైతే కష్టాలు పడి చదివినాం అనుకోవచ్చు.
సో అదే అన్నమాట. అప్పుడు అన్ని వసతులు లేకపోయినా కొంచెం వాల్యూస్ అయితే చాలా బాగా నేర్పించేవాళ్ళు మా టీచర్స్. ఎవరితో ఎలా మాట్లాడాలి, పెద్దవాళ్ళతో ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి. అసలు మేము మోకాళ్ళ మీద నించున్నన్ని గంటలు ఎవరు నించోయిండరు, మేము తీసినన్ని గుంజిళ్ళు కూడా ఎవరు తీసిండరు. ఇప్పుడు పిల్లలకి ఒకవేళ వాళ్ళ గుంజిలు తీపిచ్చినా మొక్కల మీద నిలబెట్టినా ఇంటికి వచ్చి మనకు 100 కంప్లైంట్ చేస్తారు. మళ్ళీ మనం పోయి అడిగేంత వరకు వాళ్ళు ఊకునేటట్లేరు. అప్పుడు మనము టీచర్స్కి పేరెంట్స్కి భయపడే వాళ్ళం. ఇప్పుడు పిల్లలు ఎలా తయారైనారంటే పిల్లలకే పేరెంట్స్ టీచర్స్ భయపడే విధంగా తయారైనారనమాట పిల్లలు. సో పిల్లలు కూడా కొంచెం మారాలి. సో ఇక్కడైతే ఇది లాస్ట్ ఈ డ్యాన్స్ కోసం మా జోష్ వెయిట్ చేసింది. ఇది అందరు పైకి ఎక్కి మంచిగా చేస్తారు మమ్మీ అని చెప్పి ఇక్కడ ఇండియన్ ఫ్లాగ్ అయితే పైకి ఎక్కి పట్టుకుంటున్నారనమాట. జై హింద్ జై హింద్ ఏదో పాట అయితే పెట్టారండి. బట్ ఆ పాట డైరెక్ట్గా పెట్టొద్దని నేను పెట్టలేదు. సో ఇదైతే లాస్ట్ డ్యాన్స్. ఇంతవరకు అయితే నేను ఉన్నాను. అయితే ఈ పిల్లలు మంచిగా ఇవన్నీ చేశారనమాట. ఇక్కడ రాకెట్టు, తర్వాత రామ మందిరము, తర్వాత ఇవన్నీ ట్రైన్ భోగీలు, ఇవన్నీ మంచిగా ఇప్పుడు సిబిఎస్ఈ సిలబస్లో అన్ని ప్రాక్టికల్ ఇవన్నీ నాలెడ్జ్ కోసం చేస్తారు కదా, ఇక్కడైతే అన్నీ చేశారు. నేను ఫస్ట్ వెళ్ళలేకపోయినా కాబట్టి లాస్ట్లో మా జోషి గుర్తు చేసి మరి సైన్స్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ చేసినారనమాట. ఈ రామ మందిరం అయితే చాలా మంచిగా కట్టినారు. దాంట్లో దీపాలు కూడా పెట్టినారనమాట చిన్నగా. అంటే ఈ ఇయర్ ఏమేమి జరిగింటాయి లాస్ట్ ఇయర్ నుండి ఈ ఇయర్ వరకు అలాంటివన్నీ ఇలా ఎగ్జిబిషన్ లాగా అన్నీ తయారు చేసి అట్టముక్కలతో చాలా బాగా తయారు చేసినారనమాట. సో ఇక్కడ లాస్ట్లో మా జోషి మెల్లగా పోయి తీసుకొని వచ్చింది. ఇంకా అప్పటికే చాలా టైం అయిపోయింది, అందరు వెళ్ళిపోయినారు. ఇంకా మా జోషి గుర్తు చేసింది, లేకపోతే నాకు అసలు ఇవి తీసే అంత గుర్తు కూడా లేదు. సో ఈ వీడియో నా స్కూల్ నుండి వచ్చేటప్పుడు అయితే మా జోషి చాలా ఆకలిగా ఉందని చెప్పేసింది. ఇంక ఇంటికి అప్పటికే బాగా లేట్ అయింది, 7:30, 8 అయింది. అప్పటికే పాపం 3-4 గంటలు ఉండింది. ఇంక ఇంటికి వచ్చి వంట చేసేంత టైం కూడా ఉంటుందో ఉండదో అని జోషి ఆకలి అంటుంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే తినిపించినాను అనమాట. ఇక బయట కొందాం అనుకున్నాను, బట్ ముందే హెల్త్ అట్లట్లుంది. మళ్ళీ బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అంటే అది ఎట్లుంటుందో అని చెప్పి ఇక్కడ కొంచెం రీజనబుల్ కాస్ట్లే ఉంటాయి. మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది ఇది రామేశ్వర అని. సో మార్నింగ్ టిఫిన్స్ అయితే చాలా తక్కువ రేట్లో మంచిగా ఉంటాయండి. అంటే ఇడ్లీలు కానీ, దోశలు కానీ, పూరి కానీ ఏదైనా 40 రూపీస్ బాగుంటాయి టిఫిన్స్ అయితే. ఎక్కువ టిఫిన్స్ ఎప్పుడన్నా ఎమర్జెన్సీ వస్తే టిఫిన్స్ ఒక్కటి తెస్తారు మా ఆయన. బట్ ఈరోజు మా జోష్కి అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ తినిపించాను, నేను కూడా కొంచెం తినేసి వచ్చినాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.